మొన్న 21కి స్ట్రైక్ రేట్ 100% తెచ్చుకున్నాం అన్న పేపర్ లో 10-20 నిలబడమండి. ఎవరు డినైంగ్ ఇట్. లేదంటే ఇన్ని కార్పొరేషన్లు 106 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల దగ్గర 350 నిలబడ్డారు. అది కూడా మేము కాదంటలే. కానీ పార్టీ నిర్మాణం మీద మనం మాట్లాడుతున్నాం ఇవాళ. సరే సార్, వాళ్ళ అంతర్గతంగా కాదు సార్, వాళ్ళ అంతర్గతంగా చేస్తారు. ఒకవేళ అవ్వకపోతే సెట్ కాకపోవచ్చు. కానీ ఒకటి వైసీపీ కోరుకుంటుందా వీళ్ళు విడిపోవాలని? సార్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను సార్, ఎవ్వరు కూడా ఉన్న వాళ్ళతో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్టర్ ఎవరికైనా తెలిస్తే ఆయన ముగ్గురు కలిపి ఆయన ఓడించినప్పుడు మీరు విడిపోయారని మళ్ళీ గెలుస్తారనే మాట ఆయన నోట్ల నుంచి రాదు. ఇది వారియర్. చావో రేవో ముగ్గురు కలిసినప్పుడు గెలుచుకున్నాడు, ముగ్గురు కలిసినప్పుడే చావో రేవో తెలుసుకోవడానికి సిద్ధపడతారు తప్ప విడిపోయారండి నేను ఒక్కొక్కరితోనూ పోరాటం చేయగలంటే ఆ 4 అసలు ఇక్కడ ఇంకొకటి, గత ఆంధ్రప్రదేశ్ టైంలో ఏదైతే ఉందో 2 పార్టీలు ఉన్న పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఏపీలో 3వ పార్టీ కూడా వచ్చింది కాబట్టి అసలు 2 పార్టీలు కలవకుండా ఒక్క పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదు. సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో పొత్తు పెట్టుకోవడం అనేది తప్పేం కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు అన్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే సిపిఐ సిపిఎం పార్టీలు ప్రపంచవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అంత శాసించే స్థాయిలో ఉన్న మా అయితే ఖమ్మంలో 2-3 నియోజకవర్గాలు తప్ప వాళ్ళేమి రాష్ట్ర స్థాయిలో శాసించేసేంత సామర్థ్యం వాళ్ళకి ఎక్కడ లేదు. అలాంటిప్పుడు పెట్టుకోవడం దేనికి? తెలిసిన విషయం. అలాంటిప్పుడు పెట్టుకోవడం దేనికి? వదిలేయచ్చుగా. వేణి తన్నీళ్ళు తోడని కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ. ఒకటి చెప్పండి, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒకటి చెప్పండి, వీళ్ళు విడిపోవాలని వైసీపీ బలంగా కోరుకునే అవకాశం ఉందా లేదా? అబ్సల్యూట్లీ నో. నేను ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు విడిపోవాలని కోరుకోరు. రైట్, మీరు చెప్పింది అర్థమైంది. మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. వస్తాను. చెప్పండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇండిపెండెంట్ సామర్థ్యం పవన్ కళ్యాణ్కి ఉంటే ఆయన విడిపోవాలో లేకపోతే ఆయన ఈజ్ పారాసైట్. తెలుగుదేశం కాదు సార్, కరుడు కట్టిన 2 రాజకీయ పార్టీలు అంతర్లింగనంగా భూమిలోకి చొచ్చుకుపోయినప్పుడు 3వ వాళ్ళు నిలబడాలంటే టైం పడద్దేమో. ఆ టైం ఆయన తీసుకుంటున్నాడేమో. ఒక రాజకీయ విశ్లేషకుడుగా మీకు కనిపించట్లేదా? నేను అదే చెప్తున్నాను సార్, 40 సంవత్సరాల లెగసీ కలిగిన ఒక తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్ గా నిలదొక్కుని ఒకసారి అధికారంలోకి వచ్చింది కదా. అలాంటి ప్రయత్నం ఎక్కడైనా పవన్ కళ్యాణ్ దగ్గర కనబడిందా మీకు? వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ దానిలోనే ఉన్నారుగా. ఈయన మాత్రం ఈయన దగ్గర మా నాదేళ్ళ మనం ఎక్కడి నుంచి వేరే సార్ పార్టీ కూడా సొంతది కాదు, మీకు తెలిసిందే కదా. ఎవరు సొంతం కాదు. వైసీపీ పార్టీ కూడా ఆయన పెట్టింది కాదు కదా, ఎవరి దగ్గర నుంచో తీసుకున్నారని కూడా టాక్ ఉంది. కాదంటారా? అలా కాదండి. ఇప్పుడు కంపెనీ అమ్మేస్తుంటారు, కొనుక్కున్న తర్వాత పాతోడు పేరు చెప్తారు, కొత్త పేరు చెప్తారా? మరి కొనుక్కునే నేను అమ్మలేదని చెప్తున్నాడు ఆయన. నేను ఎవరికి రమ్మనండి, కోర్టులో కేసు ఏమైంది? రైట్. రామారావు గారు కూడా నేను ఇవ్వలేదని చెప్పారు. ఏమైంది అప్పుడు? ఎస్, రామారావు గారు నేను ఇవ్వలేదు ఈ పార్టీ అన్నారు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎస్ మళ్ళీ మాట్లాడతా. మీకు నచ్చడం అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు కాదు సార్. రైట్, మళ్ళీ మాట్లాడతా. మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, టాపిక్ అయితే కొంచెం డైవర్ట్ అయితే అయింది, కానీ ఇవాళ అయితే అంబటి రాంబాబు గారి విషయంలో మరొక కొన్ని రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు మరి ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రాజుపాలెంలో నమోదైందన్నారు. అసలు అంబటి రాంబాబు గారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటే మరి కొన్ని రోజులు పెట్టే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు సార్? దాన్ని చెప్పే ముందు ఇందాక డైవర్ట్ అయిన దాని గురించి ఒక్క పాయింట్ చెప్పేసి అప్పుడు దాంట్లోకి వెళ్తాను సార్. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అవసరం ఉంది, కానీ తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని అంటున్నారు కాబట్టి దాని మీద ఒక కామెంట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని కాంగ్రెస్ నామరూపం లేకుండా చేశారు. అలాగే వైసీపీని గెలిపించకుండా చేస్తానని 2014 వైసీపీని ఓడించగలిగాడు, టీడీపీని గెలిపించగలిగాడు. అలాగే 2019 టీడీపీని ఓడిస్తానని కుంభస్థానం మీద కొడతానన్నది టీడీపీని ఓడించగలిగాడు. మళ్ళీ 2024 వైసీపీని ఓడించగలిగాడు. దాన్ని బట్టి రుజువు అవుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఎటువంటి పార్టీనైనా ఓడించే గెలిపించే సత్తా ఉంది, అయితే తనకు తాను గెలిచే సత్తా లేదు అనేది నిరూపితమైంది. అందుకనే ఇతను పొత్తులు పెట్టుకున్నాడు, పొత్తుల ద్వారా వెళ్తున్నాడు. ఎందుకు పొత్తులు పెట్టుకున్నారంటే ఒక బలమైన రాక్షసుని సంహరించడానికి దేవతలు, త్రిమూర్తులు, సప్తరుషులు అందరూ కలిస్తే కానీ రాక్షసు సంహరించలేకపోయేవారు. అలాగే ఒక బలమైన భావజాలం వల్ల వైసీపీ లాంటి పార్టీని ఓడించడానికి పొత్తులు పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. మరి ప్రసాద్ గారికి ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ అసలు విషయానికి వస్తే, డిబేట్ విషయానికి వస్తే,
మన ఇందాక వంశీ గారు కోరుకుంటున్నట్టుగా నేను అంబటి రాంబాబు గారు బయటకు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది వేల కోట్లు అవినీతి ఆరోపణ, ఇది ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తులే 10 సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఈయనంటే పాపం బూతు పురాణాలు తీసిన అమ్మ మొగుడని బూతులు తీసిన వాళ్ళే, కొడాల నాని లాంటి వాళ్ళే అరెస్టులు కాకుండా బయట తిరుగుతున్నారు. పాపం ఒకసారి తీసిన అంబటి రాంబాబు అలా ఆ జైల్లో ఉండిపోవడం అంత మంచిది కానీ బయటకు రావాలనే కోరుకుంటున్నారు. మీరు ఇంకా గమనించారో లేదో, అక్షర్ సచ్ గారు మీరు గమనించారో లేదో, విజువల్స్ లో కూడా అంబటి రాంబాబు గారు గడ్డం పెట్టుకుని తగ్గేదేలేని సైగ చేస్తున్నారు అల్లు అర్జున్ లాగా. ఏమంటారు మీరు? నేను అదే చెప్పినాను సార్. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి, అంబటి రాంబాబు జీవితం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంకితం సార్. రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారి పార్టీని నాశనం చేయడానికి కానీ, లేదా రాజశేఖర తోటి ఆరోపణలు చేయించిన విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ఆరోపణలు చేయించడానికి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీని నాశనం చేయడానికి కానీ, కాపులు తాగుబోతులు అనడంలో కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జీవితాన్ని అంకితం చేశాడు అంబటి రాంబాబు. అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దొరకడం రాజశేఖర రెడ్డి గారి అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం, కాపులు చేసుకున్న దురదృష్టం. ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని అడగాలి. ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని, అంబటి రాంబాబు గారు మీరు అన్నట్టు ఒక సామాజిక వర్గం బాగా మాంసం తింటారు, తాగుతారని మాట్లాడిన మాటల్ని అదే పార్టీకి కొన్నాళ్ళు అధికార ప్రతినిధిగా ఉన్న రజనీ గారు కూడా ఈ మధ్య అవును అది నిజమే అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాను ఎలా చూడాలంటారు? ఆవిడ సస్పెండ్ అయింది అనుకోండి. అంటే ఇప్పుడు తాగు వాళ్ళంతా కూడా కాపులని మిగిలిన కొనుగోలు తాగుతలేదా ఏంటి? అంటే రజనీ గారిని అంబటి రాంబాబు గారు తాగుతున్నారు కదా, కాపులు అందరూ తాగినట్ట? అంటే నేను తాగను కాబట్టి కాపులు తాగనట్ట? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నట్టుగా చెప్తే వాళ్ళ ఇష్టం, అది ఎవరికి హక్కు వాళ్ళకు ఉంది. అది ఎంతవరకు భావ్యం అన్నది రజనీ, ఇద్దరు అడ్వకేట్లే. వచ్చిన కర్మ ఏంటంటే రజనీ గారు అడ్వకేట్, అంబటి రాంబాబు గారు అడ్వకేటే. అక్కడ వాళ్ళిద్దరికి వేవలెంత్ కలిసిందంటారా? వేవులంటలు కలిసి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో కొంతమంది పెద్దలు కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తేనే మిమ్మల్ని మా పార్టీలో ఉండేస్తాను, లేకపోతే రానివ్వనని భయంతో కూడా చేస్తూ ఉండొచ్చు. నిన్నటి వరకు తెలీదా ఎవరు రజనీ గారికి కాపులు తాగుబోతులని? రైట్ రైట్ పాయింట్. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తికి శిక్ష సరిపోతాదంటే నిజంగా అంబటి రాంబాబు గారిలో ఒక మార్పు అంటూ వస్తే, ఎందుకురా నా జీవితం, నేను ఒక అడ్వకేట్ ని, ఒక మంచి కుటుంబంలో పుట్టాను, ఎంతో రాజకీయ అనుభవం ఉంది, చీఫ్ మినిస్టర్లు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం ఎందుకు, నా శాశ్వత జీవితాన్ని మంచి కార్యక్రమాలు కొనసాగుతాను, వైసీపీలో కొనసాగుతాను, మంచిగా ఉంటానన్నది ఉంటే ఈ 10 రోజుల శిక్ష చాలు, జైలు శిక్ష. ఆయనలో మార్పు లేకుండా జైలుకి వచ్చి బియ్యాలుగా రేపని బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఒక మహారాజుని తీసుకొచ్చినట్టు ఊరేగింపులతో తీసుకొచ్చిన పార్టీలు అతను మద్దతుగా ఉన్నప్పుడు నేను ఒక జైలుకి వెళ్తే నాకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయిందని ఆయన ఫీల్ అయిన